అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ సజ్జ సాగు కనువైన రకాలు, సాగులో మెలకువలు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోయా చిక్కుడు సాగు చేసే రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సిరిధాన్యపు పంటల్లో సజ్జ ఒకటి. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో సైతం మంచి దిగుబడులను అందిస్తుంది. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో ఈ పంటను సాగు చేయవచ్చు. సజ్జను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగు చేస్తున్నారు. ఖరీఫ్ పంటగా సజ్జను సాగు చేసేందుకు జూన్, జూలై మాసాలు అనుకూలం. కాబట్టి సాగుకు ఉపక్రమించే రైతులు మేలైన రకాలను ఎంచుకోవడంతో పాటు సకాలంలో విత్తడం, సాగులో మెలకువలు పాటిస్తే ఎకరాకు దాదాపు 15 క్వింటాల వరకు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ ఖరీఫ్ సజ్జ సాగులో యాజమాన్యపు మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ తొలకరిలో ఈ సజ్జ పంటని రైతు సోదరులు మనకు ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా కూడా ఈ ఏజెన్సీ ఏరియాస్లో, అంటే ఈ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పండించడం జరుగుతుంది. వీటితో పాటుగానే రాయలసీమ ప్రాంతాల్లో కూడా విరివిగా సాగు చేస్తూ ఉన్నారు. వీటిలో నేలలు మనం గమనించినప్పుడు ఈ తేలికపాటి నేలల నుంచి బరువైన నేలల్లో దేంట్లోనైనా మనం సాగు చేయవచ్చు. నేల తయారీ మనం గమనించినప్పుడు 3 నుంచి 4 దుక్కులు చేసుకొని దానికి చివరి దుక్కులో 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి ఒక ఎకరాకు మనం కలిగి దున్నుకున్నట్టయితే దీంట్లో చక్కగా సరిపోతుంది. అలాగే రకాలు మనం గమనిస్తే రకాల్లో ప్రధానంగా ధనశక్తి అనే రకం, ఇది 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. అలాగే ఇది మన వెర్రి కంకి తెగులను కూడా తట్టుకొని పెరుగుతుంది. అలాగే ICMV 221 అనే రకం, ఇది 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకి దిగుబడిని అందిస్తూ వెర్రి కంకి తెగులను తట్టుకుంటుంది. ఇది అన్ని రకాల ప్రాంతాలకి కూడా అనువుగా ఉంటున్న రకం అనమాట. అలాగే ABV 04 అనే రకం, ఇది 85 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తూ 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని అందిస్తూ వెర్రికంక తెగుల్ని, అగ్గి తెగుల్ని, అలాగే బెట్టను కూడా తట్టుకుంటుంది. విత్తన మోతాదు మనం గమనిస్తే ఈ లైన్ సోయింగ్ విధానం మనం వాడితే 3 కేజీల వరకు కూడా సరిపోతుంది అనమాట. విత్తన శుద్ధి మనం గమనిస్తే మనం విత్తనాన్ని అంతటినీ కూడా 2% ఉప్పు ద్రావణం, అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల వరకు కూడా మనం ఆ ఉప్పుని కలిపి ఆ నీటిలో మనం ఈ విత్తనాన్ని మనం నానబెట్టినట్టయితే ఏవైతే ఎర్గాట్ అంటాం, అంటే బంకారు శిలీంధ్రం మనకు ఆశించి పంట నష్టపరుస్తుంది కాబట్టి దాని తాలూకు శిలీంధ్రపు అవశేషాలన్నీ కూడా ఈ ఉప్పు నీటిలో తేలిపోతూ ఉంటాయి. ఆ తేలిపోయినటువంటి ఆ ఎర్గాట్ బాడీస్ని బయటికి తీసేసి ఆ నానబెట్టిన విత్తనానికి మనం ఒక 6 గ్రాముల వరకు కూడా మెట్లాక్జైల్ అనే మందుని 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తనం చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ ఆరంభ దశల్లో వచ్చినటువంటి చీడపీడలన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. అలాగే మనం విత్తే దూరం మనం గమనిస్తే ఇది వరుసకి 45 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి 15 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తుకోవాలి. అలాగే కలుపు యాజమాన్యం మనం గమనిస్తే మనం ప్రధానంగా విత్తనం వేసిన తర్వాత 2 రోజుల లోపే మనం అట్రజిన్ అనే మందుని 4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేస్తే ఎకరా మొత్తానికి కూడా ఆరంభ దశల్లో వచ్చినటువంటి గడ్డి జాతి మొక్కలను కానీ లేదా కూర జాతి మొక్కల్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. 30 రోజులకి గొర్రుతో అంతర్కృషి చేసినప్పుడు ఏదైతే మనకి ఆ గడ్డి జాతి కావచ్చు లేదా కూర జాతి కలుపు మొక్కలు కావచ్చు,
మొలకెత్తినవి ఉంటే అవన్నీ కూడా మనం సమూలంగా నిర్మూలించవచ్చు అనమాట. అలాగే ఎరువులు మనం గమనించినట్టయితే 24 కిలోల నత్రజనిని, 12 కిలోల భాస్వరాన్ని, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఒక ఎకరాకు అందివ్వాలి. నీటి యాజమాన్యం మనం గమనిస్తే ఈ ఖరీఫ్ మనకు సజ్జ పంటలో ఎటువంటి నీరు తడి పట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రత్యేకించి పోత దశలో కావచ్చు, లేదా గింజ పాలు పోసుకున్న దశ కావచ్చు, అలాగే గింజ గట్టిపడి దశ కావచ్చు, ఈ 3 దశల్లో ఎక్కడైనా బెట్టగా గురైనట్టయితే పంట అనేది ఆ టైంలో మనం తేలికపాటి తడులను ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే సస్యరక్షణ మనం గమనించినప్పుడు దీంట్లో కూడా ఈ మధ్య కత్తెర పురుగు ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తుంది కాబట్టి ముఖ్యంగా కూడా ఈ మొక్క తాలూకు ఆకుల మీద ముందుగా ఆశించి ఆకుల్ని క్రమేణా తినడం, అలాగే వీటి తాలూకు ఉధృతి ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఈ నడిమ ఈనను వదిలేసి మిగిలిన ఆకు భాగాన్ని అంతటిని కూడా తినడం జరుగుతూ ఉంటుంది. తొలి దశల్లో ఉన్నటువంటి కత్తెర పురుగును మనం నివారించాలంటే 5% వేప గింజల కషాయం కావచ్చు, లేదా ఈ వేప నూనెను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మనకి నివారించుకోవచ్చు. లేని పక్షంలో ఈ పురుగు తాలూకు ఉధృతి ఎక్కువగా పెరిగినప్పుడు ఏం చేస్తామంటే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా, లేదా స్పైనోసాడ్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినా కూడా ఈ కత్తెర పురుగును మనం నివారించవచ్చు అనమాట. అలాగే మొవ్వు ఈగ, ఈ మొవ్వు ఈగ కూడా ఎక్కువగా పంటను నాశించి నష్టపోతూ ఉంటుంది. ఈ మొవ్వు అంతా చనిపోవడం జరుగుతుంది. దీంతో పాటుగానే ఆ మొవ్వు అనేది మనం పీకి చూసినప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి కుళ్ళిపోయిన వాసన కూడా మనం గమనించవచ్చు అనమాట. 30 రోజుల లోపే మనకు ఆశిస్తుంది కాబట్టి 30 రోజుల్లో లోపు దీన్ని రాకుండా ఉండాలి అంటే ఈ సైపర్మెత్రిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసి మనం దీన్ని నివారించుకోవచ్చు. అలాగే ఈ లాంబ్డా సహాయత్రిన్ అనే మందుని కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే తెగుళ్ళ విషయం మనం గమనిస్తే దీంట్లో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉండేది ఈ పచ్చకంకి లేదా వెర్రికంకి తెగులు అంటాం. లేత మొక్కలపైన ఎక్కువగా ఆశిస్తుంది మొదటగా. ఇది 3 నుంచి 4 ఆకుల దశలో మనకి మొక్కకి ఆశించినట్టయితే ఆ మొక్క ఆకులన్నీ కూడా ఈ పసుపు రంగులోకి మారిపోవడం, అలాగే ఈ మొక్క అనేది కొన్నిసార్లు చనిపోవడం కూడా జరుగుతుంది. అలాగే కంకులు వచ్చే టైంలో మనకి ఈ ఎక్కువగా ఆశించినప్పుడు ఏమవుతుందంటే కంకి లోపల ఉన్నటువంటి గింజలు అనేవి ఏర్పడకుండానే ప్రతి గింజ కూడా ఈ సన్నగా ఆకుపచ్చ రంగులో ఈ ఆకులు మాదిరిగా ఈ కంకి నుంచి మనకి బయటికి రావడం జరుగుతుందన్నమాట. తీవ్రత పెరిగిపోయినప్పుడు మొక్క అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. కంకిలో ఎటువంటి గింజలు కూడా ఏర్పడకుండా అవడం మనం గమనించవచ్చు అనమాట. దీనిని మనం నివారించాలంటే ఈ విత్తన శుద్ధి అనేది మనం కంపల్సరీగా చేసుకోవాలి. దానికి 6 గ్రాముల మెటలాక్సైల్ అనే మందుని 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవచ్చు. లేదా తెగులు సోకిన మొక్కలన్నింటినీ కూడా పీకేసి మనం పొలానికి దూరంగా పెట్టి కాల్చడం కూడా ఒక పద్ధతి ఉంది. అలాగే మనకి ఈ పంట మీద తెగులు మనం గమనిస్తే ఏం చేస్తామంటే మెటలాక్సైల్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ పచ్చకంకిని కానీ లేదా వెర్రికంకిని కానీ మనం నివారించవచ్చు అనమాట. అలాగే అగ్గి తెగులు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ అగ్గి తెగులు విషయానికి వచ్చినప్పటికీ మనకి ఎప్పుడైతే ఈ ఖరీఫ్ పంట కాలంలో మనకి తేమతో కూడినటువంటి వాతావరణం ఉండటం, అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రత తగ్గడం వలన ఈ ఆకుల మీద ఈ నూలుకండ ఆకారంలో ముందుగా మచ్చలు ఏర్పడే క్రమేణా ఒకదానితో కలిసి పెద్ద మచ్చలుగా ఏర్పడడం కూడా జరుగుతుంది. అలాగే ఆకంతా కూడా వ్యాపించడం కూడా జరుగుతుంది. కాబట్టి దీనిని మనం నివారించాలంటే ముఖ్యంగా కూడా ఈ ట్రైసైక్లాజోల్ అనే మందుని 0.6 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేస్తే అగ్గి తెగుల్ని నివారించవచ్చు. వాటితో పాటుగా విత్తన శుద్ధి చేసి కూడా అంటే థైరాన్తో కానీ క్యాప్టాన్తో కానీ మనం విత్తన శుద్ధి చేసినా కూడా ఈ అగ్గి తెగులు మనం నివారించుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా సజ్జ పంటలో కూడా యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాలకు పైగా సాగు చేయబడుతున్న నూనె గింజ పంట సోయా. నూనె కోసమే కాక పప్పు దినుసుగాను ఉపయోగపడుతోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో సోయా చిక్కుడును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సోయా సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నాణ్యమైన విత్తన లభ్యత లేకపోవటం, మొలక శాతం తగ్గటం. ఇతర రాష్ట్రాల నుంచి విత్తనం దిగుమతి కావటంతో నాణ్యతా పరీక్షలు కొరవడి రైతుల పాలిట శాపంలా పరిణమించాయి. అందుకే సోయా చిక్కుడు సాగు చేసే రైతులు విత్తన ఎంపిక పట్ల అత్యంత మెలకువగా ఉండాలనేది నిపుణుల సూచన. సోయా చిక్కుడు వేసే ఉత్తర తెలంగాణ రైతులకు విత్తన ఎంపిక, పంట దిగుబడిని పెంచే మెలకువలపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో
పత్తి తర్వాత సోయా వేసుకోవడం అత్యంత ప్రామాణికంగా అనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలు కూడా సోయా కొంత రైతుకు దిగుబడి ఇస్తుందనే ఆశ కూడా అనిపిస్తుంది. కానీ విత్తన ఎంపిక దశలో చాలా సందర్భాల్లో ఇబ్బంది తలెత్తుతుంది, నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ విత్తన దశలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి విత్తనాలు వాడాలి, ఒక శాస్త్రవేత్తగా ఏం చెప్తారు? ఉత్తర తెలంగాణ మండలంలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. గత 4-5 సంవత్సరాలుగా ముఖ్యంగా యాజమాన్య పద్ధతుల లోపాల వల్ల కొంత దిగుబడులు అనేటివి తగ్గుతూ వస్తున్నాయి. ఈ సోయాబీన్ పంటను విత్తుకోవడానికి 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరము. జూలై 10 వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఆందోళన చెందకుండా మరి వర్షాలు పడ్డాకనే విత్తుకోవాలి. అప్పటి వరకు ఈ యొక్క విత్తన మొలక శాతాన్ని కూడా ఒక 100 విత్తనాలు, అదేవిధంగా ట్రే పద్ధతిలో, తర్వాత పేపర్ టవల్ పద్ధతిలో ఈ విత్తన మొలక శాతాన్ని ముందుగానే గమనించుకున్నట్లయితే తర్వాత పంట పెరిగినాక ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా చేసుకోవచ్చు. యాజమాన్య పద్ధతుల లోపం వల్ల సుమారుగా 20 నుంచి 30% వరకు దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి. విత్తన శుద్ధి అనేది చాలా వరకు చేస్తలేరు. ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకున్నట్లయితే ముఖ్యంగా సోయాబీన్లో ఆశించే కాండపు ఈగ, కాండపు తొలుచు పురుగుని, అదేవిధంగా రసం పీల్చే పురుగుని నివారించుకోవచ్చు. ఇకపోతే మరి కొంత ఆలస్యమైన వర్షాలు కురవకున్నా కూడా, భూమిలో తేమ లేకున్నా కూడా కొంత శిలీంధ్రాల ద్వారా మొలక శాతం కూడా దెబ్బతింటా ఉంది. దానికి గాను ఈ యొక్క తెగుళ్ళ మందుల్ని కూడా ముఖ్యంగా ఈ ఫెన్ఫ్లూప్లెన్ ప్లస్ ట్రైఫ్లూఆక్సిస్ట్రోబిన్ అనే మందు మార్కెట్లో ఎవర్ గోల్డ్ రూపంలో దొరుకుతుంది. సో అది 1 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకోవాలి. అది లేదు అంటే పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ థయోఫినేట్ మిథైల్ జెల్లరో రూపంలో దొరుకుతుంది. అది కూడా 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకున్నట్టయితే ఆకుమచ్చ తెగులు కానీ, కాయకుళ్ళు కానీ, వేరుకుళ్ళు కానీ, ఎండు తెగులు కానీ ఆశించకుండా మనం నివారించుకోవచ్చు. ఎరువుల విషయానికి వస్తే నత్రజనిని తగ్గించే విధంగా మనకు రైజోబియం బ్యాక్టీరియా కల్చర్ని కూడా 8 కేజీల విత్తనానికి 200 గ్రాముల చొప్పున కలుపుకున్నట్లయితే ఈ జీవన ఎరువు అదేవిధంగా నత్రజని ఆదాయాన్ని కూడా చేసుకోవచ్చు. సోయా పంట పండించడం వల్ల రైతుకు కలిసి వచ్చే అంశం ఏంటి? సోయా పంట ప్రాధాన్యత ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే నూనె గింజ పంటలలో ఈ సోయాబీన్ పంటను ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. వేరు బుడిపెలు ఉండడం వల్ల వేరు వ్యవస్థ దగ్గర ఈ వేరు బుడిపెల్లో రైజోబియం బ్యాక్టీరియా ఉంటే తద్వారా నత్రజని అదేవిధంగా భూమి యొక్క సారవంతత కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే వాణిజ్య పంటల కంటే ఈ యొక్క సోయాబీన్ను వేసుకున్నట్లయితే రేపు మనకు మంచిగా భూమి సారవంతత అదేవిధంగా మంచి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పత్తిలో చూసుకుంటే వివిధ రకాలమైన వంగడాలు అందుబాటులో ఉన్నాయి. అందులో BT3, BT రకం అలాగని చెప్పి కీటకనాశులు అదే అట్లాగే పురుగుల నుంచి రక్షించుకునేట్టుగా ఉన్నాయి. దానికి అనుగుణంగా సోయాలో అలాంటి పరిస్థితి ఏం లేదంటారా? పత్తిలో హైబ్రిడ్లు అనేటివి BT రకానికి చెందినవి, అది బయోటెక్నాలజీ ద్వారా రూపొందించినది. కానీ దీంట్లో హైబ్రిడ్లు అనేది చేయరాదు. ఎందుకంటే ఇది సెల్ఫ్ పాలినేషన్ సంబంధించింది, స్వపరాగ సంపర్కం. పరపరాగ సంపర్కం సంబంధించిన వాటిల్లో హైబ్రిడ్లు ఉత్పత్తి చేయవచ్చు. కానీ దీంట్లో సాధ్యం కాదు కాబట్టి పత్తిలాగా హైబ్రిడ్లు అనేవి చేయరాదు. అయినా కూడా స్వపరాగ సంపర్కం ఉన్న పంట అయినా కూడా కొన్ని యాజమాన్య పంట పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. పత్తికైతే ఎర్ర నేల, నల్ల రేగడి నేలకు అనుగుణంగా ఒక విత్తనాలు, దానికి అనుగుణంగా పాపులేషన్ పద్ధతి అని చెప్పి వరుసల మధ్య వరుసలు కట్టుకోవడం అనే దాని మీద ఇలాంటి కొన్ని శాస్త్రీయమైన నిబంధనల ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చనే అవకాశం ఉందని చెప్పే మాట ఆ శాస్త్రవేత్తల నుంచి కూడా వినిపిస్తుంది. ఇలాంటి విధానపరమైన సస్యరక్ష పద్ధతులు సోయా పంటలు కూడా ఏమైనా ఉన్నాయా? అంటే పత్తి పంట అనేది వేరు వ్యవస్థ సుమారుగా 2 ఫీట్ల వరకు పోయే అవకాశం ఉంటుంది. మరి కొంత వర్షము పడని సందర్భాల్లో కూడా భూమి నుంచి పోషకాలు తీసుకొని అది మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి అది సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సోయాబీన్లో అలా కాదు. కాబట్టి ముఖ్యంగా నల్లరేగడి భూములలోనే కొంత నీటి సౌకర్యం ఉన్న భూములలోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎర్ర భూములలో అయితే వేయకూడదు. ఎకరానికి విత్తనము చూసుకున్నట్లయితే 25 నుంచి 30 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సుమారుగా ఎకరానికి 1,20,000 మొక్కలు ఉండేటట్లు చూసుకోవాలి. మొలక శాతాన్ని కూడా గమనించుకోవాలి. ప్రధానమైన చీడపీడలలో ఈ కాండపు తొలుచు పురుగు, కాండపు ఈగ ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. సో దానికి గాను విత్తన శుద్ధి ఖచ్చితంగా తూచే తప్పకుండా చేయాలి. ముందస్తుగానే 15 రోజుల తర్వాత ఈ కార్బోఫిరాన్ ట్రీజీ గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున వేసుకోవాలి. కాండపు తొలుచు పురుగు నివారణకి
బీటాసైఫ్రుతిన్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.7 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకోవాలి. అదే కాండపు ఈగ నివారణకి క్లోరాంతినిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ముందు 30 రోజుల లోపలే. సో విత్తన శుద్ధి, కార్బోఫ్రాన్ 3G గుళికలు, తర్వాత ఈ 2 స్ప్రేలు చేసినట్లయితే 30 రోజుల్లోపే ఈ యొక్క 20 నుంచి 30% నష్టపరిచే ఈ 2 పురుగులను ముందుగానే నివారించుకునే అవకాశం ఉంటుంది. తొలకరి పలకరించింది, ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా సాగుతుంది. సోయా విత్తనం పెట్టడానికి ఎప్పటికి అనుకూలము, ఎప్పటి వరకు పూర్తి చేయొచ్చు, ఎప్పటి నుంచి పెట్టకూడదు, రైతులకు ఏం చెప్తారు? ఈ జూన్ 13 నుంచి కానీ 15 నుంచి కానీ జూలై 10 వరకు పెట్టుకోవాలి. జూలై 10 తర్వాత పెట్టుకున్నట్లయితే ఆ యొక్క పూత దశ కానీ కాయ దశ కానీ మరి ఉష్ణోగ్రతలకు కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి. అంటే 35 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే పూత రాలిపోవడము, కాయ తయారకపోవడం ఇవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి సో ఆ కట్ ఆఫ్ డేట్ లోపలే వేసుకున్నట్లయితే మరి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కందిని అంతర పంటగా వేసుకోవచ్చు. సోయా పంట సాగును మెలకువలు పాటిస్తూ సస్యరక్షణ పద్ధతులు చేపడితే రైతుకు కొంత ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుందనే సూచన వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పాడి రంగంలో రైతులకు విశేష సేవలందిస్తున్న గుంటూరు జిల్లాలోని సంగం డైరీ విత్తన రంగంలోకి అడుగుపెట్టింది. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసే వరి పంటకు సంబంధించి 2 నూతన వరి వంగడాలను మార్కెట్లోకి విడుదల చేసింది. సాంబా మసూరిలో ఉన్న పడిపోయే సమస్యను అధిగమించి అధిక దిగుబడి ఇవ్వటం, మధుమేహులకు అనుకూలంగా ఉండే నూతన వరి విత్తనాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చెబుతున్నారు. సంగం డైరీ యొక్క ప్రత్యేకమైన సీడ్ని వరికి సంబంధించి 2 రకాలని, సూపర్ ఫైన్ రకాలను మేము మార్కెట్లో తీసుకొచ్చాం. సంగం ఆరోగ్య అని, ఏదైతే లో గ్లైసమిక్ ఇండెక్స్, ఎందుకంటే షుగర్ వ్యాధి ఎక్కువ ఉన్నవాళ్ళు లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న బియ్యం అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని సంగం ఆరోగ్య అనే ఒక బ్రాండ్తో విత్తనాలను మేము మార్కెట్లో తీసుకొస్తా ఉన్నాం. అలాగే బీపీటీకి మించి సూపర్ ఫైన్ రకం ఏదైతే ఉందో సంగం అర్జున అనే పేరుతో ఒక బ్రాండ్ని మేము మార్కెట్లోకి, ఎందుకంటే అధిక దిగుబడి తక్కువ రోజుల్లో వచ్చే విధంగా మేము ఈ వెరైటీని తీసుకొచ్చాం. అలాగే మినుముకు సంబంధించి కూడా ఒక కొత్త వెరైటీని మేము ట్రైల్లో మనం కృష్ణా జిల్లాలో కూడా మేము రైతుకి ఇవ్వడం జరిగింది. ఆ రైతు కూడా దాదాపు 13.5 క్వింటాల్ల దిగుబడి వచ్చింది మా పొలంలో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. విత్తన రంగంలో గత 4 ఏళ్లుగా సంగం సీడ్స్ పరిశోధనలు చేస్తున్నట్లు సీడ్స్ విభాగం ఈడీ డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ చెబుతున్నారు. అర్జున్ ఆరోగ్య అనే 2 నూతన వరి వంగడాలను అందుబాటులోకి తెచ్చామని వివరిస్తున్నారు. దీంతో పాటు మినుము, పెసర, టమాటా, చిక్కుడు, మొక్కజొన్న, మిరప పంటల్లోనూ పరిశోధనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ SSR 2 అనేది 130-135 రోజుల రకం. పొలంలో తెగుళ్ళు, పురుగులు సమస్యలు ఏముండవు, మంచి దిగుబడి ఇస్తుంది. గింజలు సూపర్ ఫైన్, బీపీటీ మోతాదులో ఉంటాయి. ఇది షుగర్ తక్కువ, డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది, దిగుబడి బాగుంటుంది, చేలో సమస్యలు ఉండవు. ఇక 2వ రకము SSR 4, ఇది సూపర్ ఫైన్. బీపీటీ రకము 15 గ్రాములు ఉన్నప్పుడు ఇది 13.5 గ్రాములే. ఈ సూపర్ ఫైన్ రకం దిగుబడి కూడా చాలా ఎక్కువ, పైరు పడిపోదు, కంకులు పెద్దవి, దిగుబడి చాలా ఎక్కువ, చేలో తెగుళ్ళు, పురుగులు సమస్యలు తక్కువ. ఈ 4-2 రకాలు కూడా బీపీటీతో పోలిస్తే దాదాపు 20-25% దిగుబడి ఎక్కువ ఇస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా మిగిలిన పంటల్లో మాకు ప్రధానమైన పంట మినుములో 2 రకాల మార్కెట్లోకి విడుదలైనవి. 2 పల్లాకు తెగులు తట్టుకుంటాయి. వీటితో పాటు మనం టొమాటో హైబ్రిడ్ ఒకటి తయారు చేసాం, దాని పేరు రుద్ర. ఇక చిక్కుడు, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రూపాంతరం చెందుతూ ఇప్పుడు మంచిగా పెద్ద కాయలు 5-6 గింజలు ఉండి కాయ నిండుగా గింజలు ఉండేటటువంటి రకాన్ని బయటికి తీసుకొచ్చాం. వీకపోతే మా దగ్గర ఉన్నటువంటి కొత్త రకాల్లో పెసర ముఖ్యం. మాగాణి భూములకు అనువైనటువంటి SS3 3 అని చెప్పి ఒక రకం బాగా లావు గింజలది రైతులకు అందించాం. పల్లాకు తెగులు తట్టుకుంటుంది. సంగం డైరీ వాళ్ళు SS4 అనే ఒక వెరైటీ తీసుకొచ్చారండి. అది పడిపోవట్లేదు. మెయిన్ ఈల్డింగ్ కూడా బీపీటీ కన్నా 5-6 బస్తాలు ఎక్కువ అవుతుంది. పడిపోవడం మూలకాన అదొక ప్లస్ పాయింట్. ఈల్డింగ్లో కూడా ఒక 5-6 బస్తాలు ఎక్స్ట్రా ఉండటం మూలకాన రైతులకి బాగా ఉపయోగంగా ఉంది. లాస్ట్ ఇయర్ మేము వేసామండి, 45 బస్తాల దాకా వచ్చిందండి దిగుబడి. అందుకని ఈ వెరైటీ వేసుకుందామని ఆలోచనతో ఇవాళ వచ్చాను తీసుకెళ్ళడానికి విత్తనాలు. రానున్న కాలంలో రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని పంటల్లో నూతన వంగడాలను తీసుకువచ్చేలా సంగం సీడ్స్ కృషి చేస్తుందని డైరీ ప్రతినిధులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకార శాఖ సమన్వయంతో రాష్ట్రంలోని ప్రాథమిక సహకార సంఘాల పరిధిలోని గోదాములను జాతీయ గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థతో అనుసంధానం చేసేలా కార్యాచరణ చేపట్టారు. రైతులు పండించిన పంటను నిల్వ చేసుకుని తదనంతరం మద్దతు ధరకు అమ్ముకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో 44 గోదాములను జాతీయ గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థతో అనుసంధానం చేస్తున్నట్లు జిల్లా సహకార శాఖ అధికారి గుర్రప్ప తెలిపారు. పంటను గోదాముల్లో నిల్వ ఉంచుకునే సదుపాయంతో పాటు నిల్వ పంటపై 70% రుణం కల్పించనున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ సహకార శాఖ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వంలో సహకార శాఖ మంత్రి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో నిర్మించిన మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్ గోడౌన్లని కేంద్ర వ్యవసాయ శాఖ ఆధీనంలో ఉండే వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీకి అక్రిడిటేషన్ చేయడానికి అనేకమైన సులభతరమైన మార్గదర్శక సూత్రాలు వచ్చినాయి. భారతదేశంలో రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకుని వారికి మంచి మద్దతు ధర వచ్చేంత వరకు గోడౌన్లో పెట్టుకోవడము, వారికి మద్దతు ధర కల్పించేట మంచి రేటుకు అమ్మించడము ఈ సంస్థ, ఈ వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ న్యూఢిల్లీ వారి సంస్థ అతిపెద్ద సంస్థ అది భారతదేశంలో, అది చేస్తుంది. ఆ సంస్థ ద్వారా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని 44 మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్ గోడౌన్స్ బహుళ ప్రయోజనకరమైన గోదాములను పిఎస్సిఎస్లలో నిర్మించడం జరిగింది. మొత్తం 44 గోడౌన్లలో 5 గోడౌన్లు 1000 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. 39 గోడౌన్స్ 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రైతులకు ఉంది. ప్రస్తుతం మనం ఈ గోడౌన్లన్నీ రైతులకు ఇచ్చాము. రైతులు తమ పంట కాలంలో గిట్టుబాటు ధర రానప్పుడు ఈ పంట నిల్వ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడుండే విధానం కంటే ఈ 44 సంఘాలన్నీ వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీకి మనం అక్రిడిటేషన్కి ఇస్తున్నాము. పిఎస్సిఎస్లకు అనుసంధానం చేసుకుంటూ కొంచెం వాళ్ళు సులభదర్శకంగా మార్గదర్శక సూత్రాలు మనకు విడుదల చేశారు. దీని ప్రకారంగా ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సంఘం పరిధిలో ఉండే మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్ గోడౌన్ని WDRకి అనుసంధానం చేయడం వలన పంట పండించిన తర్వాత రైతుకు గిట్టుబాటు ధర రానప్పుడు, అతను మార్కెట్లో అమ్ముకోలేనప్పుడు, ఈ దళారీలు మధ్యవర్తుల ద్వారా రేటు తగ్గినప్పుడు రైతు వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ అనుసంధానమైన మన పిఎస్సిఎస్ గోడౌన్లో పంట పెట్టుకోవచ్చు. అతను పెట్టిన పంట మీద మనము గోడౌన్ రిసిప్ట్స్ మీద డిసిసి బ్యాంకు కానీ కమర్షియల్ బ్యాంకుల ద్వారా కానీ అతను పెట్టిన పంట విలువలో ధాన్యంలో 70% మనము లోన్ ఇస్తున్నాం, తక్కువ ఇంట్రెస్ట్కు 8-9%కు. సో రైతుకు ధాన్యం అక్కడే ఉంటుంది, అతనికి రుణ సౌకర్యం కలుగుతుంది. ఒకవేళ రైతు తనకు నచ్చితే మంచి ధర వస్తే అతను అమ్ముకోవచ్చు. లేని ఎడల WDREనే కొనుగోలుకు ఏర్పాటు చేసింది. దీనికి మన ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల కమిషనర్ డాక్టర్ అహ్మద్ బాబు గారు నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నాఫెడ్తో మాట్లాడారు. నాఫెడ్ వాళ్ళు అనుమతి ఇచ్చారు మనకు. సో మన రైతులు పండించిన పంటను WDRకి అనుసంధానమైన గోడౌన్లలో ఉంచితే నాఫెడ్ వాళ్ళు కొనుగోలు చేస్తారు. సో దీనివల్ల ప్రధానమైన ఏమంటే మనం కూడా ప్రతి సంవత్సరము ఖరీఫ్ రబీలో సహకార శాఖ ద్వారా ధాన్యపు సేకరణ చేస్తున్నాం. సో ధాన్యపు సేకరణ టైంలో మరి చాలామంది రైతులకు ఈ డ్రై యార్డు లేకపోవడం వలన, నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోవడం వలన మరి చాలామంది మధ్యవర్తులకు దళారీలకు అమ్ముకుంటున్నారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ విధానం వలన ఈ గోడౌన్లో WDR యొక్క అనుసంధానం చేస్తున్నాము. ఈ WDR యొక్క అనుసంధానమైన మన గోడౌన్లలో రైతు పంట ఒక సంవత్సరం కాలం పెట్టుకోవచ్చు. ఆ సంవత్సర కాలంలో అతనికి మనము నామినల్ రేటుతో వసూలు చేస్తాము. ఆ పంటలో అతనికి కమర్షియల్ బ్యాంకులు కానీ డిసిసి బ్యాంక్ కానీ 70% రుణం ఇస్తుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.